ఇది ఒక మిస్టీరియస్ జర్నీ. సుమారుగా 26 కిలోమీటర్లు సాగే అత్యంత సాహస యాత్ర. పూర్వకాలం ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారు ఈ కొండపై నుండి నడుచుకుంటూ భైరవ కోనకు వెళ్లేవారట. ఇప్పుడు ఆ నడక మార్గం కనుమరుగైపోయింది. కాబట్టి అత్యంత ప్రమాదకరమైన ఈ నడక మార్గాన్ని డాక్యుమెంట్ చేయటం, అలాగే అక్కడ ఉన్న ప్రదేశాలను గురించి తెలుసుకోవటం ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకు అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం అన్నానంటే, భైరవ కోన గురించి పూర్వకాలంలో రకరకాలుగా చెప్పుకునే భయభ్రాంతులకు గురయ్యేవారట. భైరవ కోనకు రాత్రి వెళ్లిన వారు ఇక తిరిగి రారని చాలా మంది పెద్దవాళ్లు ఇప్పటికి కూడా భయపడుతున్నారు. పూర్వం ఈ ప్రదేశంలో కాపాలికులు, భైరవులు ఎక్కువగా సంచరించేవారట. అదేవిధంగా రాత్రి సమయంలో ఏవేవో పూజలు నిర్వహించేవారట. ఈ విషయాలన్నింటినీ వీడియోలో మాట్లాడుకుందాం. మనం ఆర్లపడియ అనే గ్రామం నుండి నడక మొదలుపెట్టి మొదట ఓట్ల దుర్గం చేరుకొని అక్కడ ఉన్న గుహలో పురాతన శివలింగాన్ని దర్శించి ఇక అక్కడ నుండి కొండపైకి ఎక్కి మధ్యలో కనిపించే అనేక ప్రదేశాలను చూసుకుంటూ భైరవ కోన జలపాతం దగ్గర నుండి క్రిందికి దిగి అన్ని అనుకూలంగా సాగితే భైరవ కోనకు చేరుకుంటాం. మొదట అంటే ఊట్ల దుర్గం లేదా పంచలింగాల కోన వరకు మార్గం తేలికగా ఉన్న తరువాత అంతా ఎక్స్ప్లోరింగే, అందరికీ తెలియని ప్రదేశమే. ఇక ఆలస్యం చేయకుండా వీడియో చూడటం మొదలు పెడదాం. ఓహో, చాలా పెద్ద పట్ట కదండి ఇది. కార్తిక్ చూడయ్యా, ఏదో మూవీలో చూసినట్టుంది. జాగ్రత్త. ఎదుర్కొని అట్లా వెళ్ళిపోతాను ప్రతి ఒక్క బైక్ ఒకడు కానీ ప్రతి ఒక్కడు కానీ. అది వరకు ఈ బైక్ వెళ్ళిన వల్ల మనం మామూలుగానే పోతాం. ఇదివరకు ఏమో ఈ చుట్టుపక్కల ఊర్లో అంతా నడిచేది దారి చెప్తా దారి. ఎప్పుడు వెళ్ళారు మీరు? అప్పుడు బాగా నేను వయసులో ఉన్నప్పుడు పోయింది. మీరు వయసులో ఇప్పుడు లేదా ఇక దారి? ఇప్పుడు మాకు దారి కనిపిస్తుంది ఏమన్నా? దారి ఉంటది, గడ్డి మొలిచి ఉంటది. ఓడాల మన పోయిన దారి నలిగి ఉంటది, అప్పుడైనా కూడా ఓడాలి ఉంటది. కాబట్టి గడ్డి అలా అడగలేరు. చూసారా ఇలా ఉందన్నమాట. సరే, మా కారు చుట్టూ జనాలు వచ్చారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఎవరు వెళ్ళరు, వీళ్ళు ఎప్పుడు ఏజ్ లేదు. ఏమోదా పల్లెటూరు అనుకుంటున్నామేమో 5 రోజులు నేనే ఉంటుంది. పల్లెటూరులో కరెక్ట్ గా ఉంటాయి పెద్ద అలా టౌన్ కాదు, ఏదో చిక్కితే దిక్కుని పోయి 10 రూపాయలు 7-5 జరగవు. నాస్టా చేసుకోండి ఒకసారి. నాస్టా తెచ్చేసాం పెద్ద ఆయన, పామూరులో తెచ్చుకున్నాం, పార్సల్ తెచ్చుకున్నాం. మరి ఆడికి పోతే బ్రహ్మాండంగా నీళ్ళు తాగితేనే మీకు ఒళ్ళు చల్లబడి. మాది విజయవాడ పెద్ద ఆయన. విజయవాడ మేము ఎన్నో మాటలు వచ్చిన మా ఎమ్మెల్యే మునిపాలి హాస్పిటల్ దగ్గర, మన్పాల్ దగ్గర. ఈ విధంగా ఆర్లపడియ గ్రామస్తుల నుండి భైరవ కోనకు చేరే పురాతన మార్గాన్ని గురించి మరింత సమాచారాన్ని తెలుసుకున్నాం. అదేవిధంగా మాతో పాటు మార్గాన్వేషణ చేయటానికి ఈ ఊరి వ్యక్తిని కూడా తీసుకువెళుతున్నాం. హాయ్ నేచర్ లవర్స్, అందరూ ఎలా ఉన్నారు? చూస్తారుగా, ఇది మా బ్యాచ్ అనమాట. మనం లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు, నల్లమలలో ఉన్న కొన్ని హిడెన్ ప్లేస్ని మనం ఛేదించాము. అవి తూర్పు ద్వారంలో ఉన్న పూర్వకాలం అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం తూర్పు ద్వారంలో ఉన్న ప్రదేశాలను మనం ఎంతో హార్డ్ వర్క్ చేసి దాన్ని ఎక్స్ప్లోర్ చేసామన్నమాట, చూసాము. ఇప్పుడు ఈ ప్లేస్ ఏంటంటే దీన్ని ఊట్ల దుర్గం అంటారు. అదేవిధంగా ఇంకో పేరు ఏంటంటే పంచలింగాల కోన కూడా అంటారు. పంచలింగాల కోన అంటే సోమశిల దగ్గర ఒకటి ఉంది, అది కాదు, ఇది పామూరు దగ్గరలో ఉంటుంది. అంటే మన గుడికి సిద్ధేశ్వరం భైరవ కోనకి దగ్గరలో ఉంటుంది అనమాట. ఆ ప్లేస్ని మేము ఇప్పుడు వెళ్తున్నాము. అంటే మీకు తెలుసు కదా, మనం వెళ్తే ఎక్స్ప్లోరింగ్ తప్ప
అందరూ వెళ్ళే ప్లేసులకి వెళ్ళాం మనం. ఇది కూడా అంతే. ఊట్ల దుర్గం అనేది అంటే పంచలింగాల కోన అనేది ఒక పురాతన శివాలయం అనమాట. అది ఒక కేవ్లో ఉంటుంది, పైనుంచి వాటర్ పడతా ఉంటాయి ఆ కేవ్ పక్క నుంచి. అక్కడ వరకు అందరూ వెళ్తారు. ఇక్కడ టాస్క్ ఏంటంటే అక్కడ నుంచి పూర్వకాలం అంటే ఈ చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళు మొత్తం ఈ రోడ్లు లేనప్పుడు పూర్వకాలం ఆ పంచలింగాల కోన దగ్గర నడక స్టార్ట్ చేసి ఆ కొండపైన నడుచుకుంటా వెళ్ళి భైరవ కోన వాటర్ ఫాల్ పడుతుంది చూడండి, అక్కడ దిగుతారు అనమాట. అది పురాతన కాలం ఉన్న నడక మార్గం అనమాట. కొన్ని వందల సంవత్సరాల పూర్వకాలం పూర్వీకులు మొత్తం అలా వెళ్ళేవాళ్ళు. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. అక్కడ విలేజెస్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చిన్నప్పుడు వెళ్ళారని చెప్తున్నారు. ఆ దారిలో మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే ఆ పెద్దవాళ్ళకే గుర్తుంది ఆ దారి, ప్రజెంట్ జనరేషన్కి తెలియదు అనమాట. కాబట్టి ఆ పెద్దవాళ్ళ తర్వాత ఆ దారి కూడా మర్చిపోతారు. కాబట్టి మనం ఆ దారిని డాక్యుమెంట్ చేద్దామనే ఉద్దేశంతో అటు వెళ్తాం అనమాట. ఛాలెంజ్ ఏంటంటే ఇక్కడ కంప్లీట్ అన్నోన్ ప్లేస్, అది దారేమి ఉండదు. ఎందుకంటే ఎవరు వెళ్ళరు కాబట్టి దారేమి ఉండదు. మనం గడ్డి ఆ ముళ్ళ పొదల్ని దారి చేసుకుంటాం. ముళ్ళ పొదల్లో నుంచి వెళ్ళాలి. ఎన్ని కిలోమీటర్లో కూడా మాకు ఐడియా లేదనమాట. కాబట్టి ఈవినింగ్కి చేరుకోవాలని అనుకుంటున్నాము. ఇన్కేస్ చేరుకోకపోతే కొండపైనే ఫైర్ వుడ్ వేసుకుని అక్కడే ఉందామని మా ప్లాన్ అనమాట. కాబట్టి అన్నిటికీ రెడీగా ఉన్నాం. మాకు ఇక్కడ లోకల్ ఒక అతను మాకు దారి చూపిస్తాకు వస్తున్నారు. ఇలాంటి అద్భుతమైన నడక దారిని కార్తీక సోమవారం రోజు 2 శివాలయాలు దర్శించుకుంటూ ఆ దారిని ఫైండ్ అవుట్ చేయటం మేము చాలా గొప్పగా భావిస్తున్నాము. నీకు ఫ్రంట్ కెమెరాలోకి వెళ్ళిపోతున్నాను. ఇంకా ఇంట్రడక్షన్ చెప్పేసా కదా, ఫుల్ అద్భుతంగా ఉంటుంది నేచర్, థిక్ ఫారెస్ట్, ఎంజాయ్ చేసుకుంటా వెళ్దాము. ఇక్కడ పులులు అయితే లేవు కదా, పులులు అయితే లేవు ఇక్కడ. చిరుతుపుల్లు ఉంటాయా? చిరుతుపుల్లు, కొండగొర్రెలు, కణుతులు, ఎలుగుబంటి ఉంటది కదా ఇక్కడ. ఎలుగుబంటి ఫేమస్, నల్లమల ఫేమస్. ఉన్నా ఏం కాదు. ఓకే, అదనమాట మా గైడ్ ధైర్యం. ఇప్పుడు మనం నడిచేది మొత్తం ఈజీ వాక్. మనం ఊట్ల దుర్గం అనే ప్రదేశం వరకు ఈజీ వాక్తో వెళ్తాము. అక్కడి నుంచే అసలైన జర్నీ బిగినొద్ది అనమాట. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడ కొండ ఎక్కడం స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇది అన్నోన్ ప్లేస్ అయిపోద్ది. వాళ్ళ కార్తీక సోమవారం కాబట్టి కొందరు జనాలు ఇటు వెళ్తూ ఉంటారు అనమాట. అయితే కార్లో అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ బైక్లు అయితే ఆల్మోస్ట్ వెళ్ళిపోతూ ఉంటాయి దగ్గర వరకు. కాబట్టి ఇప్పుడు మీరు చూసేది సింపుల్ వీడియోనే, ఎగ్జైట్ ఏమి ఉండదు. పైకి వెళ్ళిన తర్వాతే మనకి అడ్వెంచర్ అనేది ఉంటుంది. ఇప్పుడు మొత్తం ఈజీ వాక్ అనమాట. నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ చూడండి, అటు ఇటు చిట్టడవి అనమాట. చిన్న చిన్న చెట్లు ఉన్నాయి, మధ్యలో దారి ఉంది. ఈజీ వాక్ చేసుకుంటూ మేము ఈ దారి మధ్యలో నుంచి ముందుకు వెళ్తున్నాము. చెప్పే కదా, ఇలా మనకి విలేజ్ దగ్గర నుంచి ఆర్లపడియ అనే విలేజ్ దగ్గర నుంచి 6 కిలోమీటర్స్ నడవాలన్నమాట. ఇప్పుడు ఈ ట్రెక్లో మేము మొత్తం 7 మెంబర్స్ వెళ్తున్నాం అనమాట. వెనుకున్నది మా అందరికీ గురువు గారు అయినటువంటి రామదాస్ గారు. అలాగే ఆ సైడ్ ఉన్నది ఆల్రెడీ మీకు చూస్తుంటారు, 2 వీడియోస్ నుంచి నాతో కలిసి వస్తున్నారు మన రాఘవేంద్ర గారు, మహబూబ్ నగర్. ఈయన ఏంటంటే యూట్యూబ్ పరిచయం చేసిన ఇంకో అద్భుతమైన ఫ్రెండ్ అనమాట. కాబట్టి ఈయన మాకు నచ్చారు. కాబట్టి చెప్తాను కదా, నచ్చితే వదలమని. ఖచ్చితంగా ఆయన రానన్నా పిలిపిస్తాం. మా కార్తీక్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది కదా, నాతో పాటు నా పక్కనే ఉంటాడు. నాగరాజు గారు చూసారా, యంగ్ అండ్ డైనమిక్ మా యూత్ లీడర్ నాగరాజు గారు. నాగరాజు గారు బోస్ గారు ఆయన. అలాగే యూట్యూబ్ పరిచయం చేసిన మరొక అద్భుతమైన వ్యక్తి మన మధుకిరణ్ గారు హైదరాబాద్ అనమాట. అంటే అందరూ ఎప్పుడు మనతో జర్నీ చేయలేరు కదా, కొందరు డ్రాప్ అయిపోతూ కొన్ని కారణాల వల్ల వెనకెళ్ళిపోతారు. వాళ్ళ ప్లేస్లో మన రాఘవేంద్ర,
అలాగే మధుకిరణ్ సార్ లాంటి వాళ్ళు కొత్త ఫ్రెండ్స్ కలిసి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. కాబట్టి ఇక్కడ జర్నీ అనేది ఇంపార్టెంట్, వ్యక్తులు కాదు. చాలా నెలల నుండి కొత్త వారికి అవకాశం ఇవ్వటం లేదు నాకు తెలుసు. మీరు ఎప్పటి నుంచో మాతో ట్రెక్ చేయడానికి ఇష్టపడుతున్నారు. మీలో రెగ్యులర్గా మెసేజ్ చేసి అడిగేవారెవరో నాకు గుర్తుంది. కాబట్టి నా టీంలో కొందరి పాతవారి ప్లేస్లో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. అంటే ఇక్కడ లోకల్ అతను ఎక్స్పీరియన్స్ అంటే ఈ ఫారెస్ట్ గురించి ఏం తెలుసో మొత్తం వాడికి తెలుసుకుంటా ఉన్నాను అనమాట. చూసారు ఎంత అద్భుతంగా ఉందో ఫారెస్ట్. అంటే స్టార్టింగ్లో కొంచెం దారి వెడల్పుగా ఉన్నా కానీ అంటే మనకి దగ్గరికి వెళ్తున్న కొందికి చాలా అందంగా ఉందన్నమాట. అంటే ఫారెస్ట్ బాగా థిక్గా ఉండి చాలా అందంగా ఉంది. చూడండి ఎంత బాగుందో, చాలా అద్భుతంగా ఉంది. నల్లమల అడవి వైశాల్యం సుమారుగా 16,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. ఇవి తూర్పు కనుమల పర్వత శ్రేణిలో భాగం. కాబట్టి ఇంత పెద్ద నల్లమల అడవి తనలో అనేక రహస్యాలను దాచింది. ఇప్పటి వరకు మనం శ్రీశైలానికి ఉన్న 4 దిక్కులలో అన్వేషించి అనేక పురాతన గుడులను, కోటలను, కోనేర్లను, భైరవ విగ్రహాలను, ఇంకా అనేక పురాతన విగ్రహాలను, బావులను చూశాం కదా. ఇలా మనం చూడాలే కానీ నల్లమలలో అనేక చారిత్రక ప్రదేశాలు కనిపిస్తూనే ఉంటాయి. అడవి మొత్తం ఒకటే అయినా ఈ నల్లమల అడవి ఒక్కో ప్రదేశంలో ఒక్కోలాగా ఉంటుంది. ఇప్పుడు మనం నల్లమల అడవి చివరి భాగంలో నడుస్తున్నాం. కాబట్టి అడవి ఇలా ఉంది. అంటే ఇప్పుడు మనం లంకమల అడవికి చాలా దగ్గరలో ఉన్నాం. లంకమల అడవి, దాని తర్వాత శేషాచలం అడవులు ఉంటాయి. కాబట్టి ఆ ప్రదేశాల ప్రభావం ఈ నల్లమల చిట్ట చివరి ప్రదేశంపై ఉంటుంది. చూసారుగా చాలా అద్భుతంగా ఉంది ఈ ఫారెస్ట్లో నడక. అయితే మనం శ్రీశైలం దగ్గర నల్లమల ఒక రకంగా ఉంది, ఈ సైడ్ ఒక రకంగా ఉందన్నమాట. ఇది నల్లమలకి ఎడ్జ్ పాయింట్ లాంటిది కాబట్టి చాలా డిఫరెంట్గా ఉంది అడవి. అంటే శ్రీశైలం ఆ సరౌండింగ్తో పోతే అటు ముళ్ళ చెట్లు, ఒక టైప్ ఆఫ్ క్లైమేట్ కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే అంటే అక్కడ గడ్డి కూడా ముళ్ళు ఉంటాయి, గడ్డి కూడా. ఇక్కడ చూడు, ఇక్కడ చిన్న గడ్డి గ్రాస్ ఉంది. అలాగే చూసారా ఎంత టిక్గా ఉంది ఫారెస్ట్. మనకి ఇలా ఉండదు శ్రీశైలం సరౌండింగ్ అయితే. అలాగే ముళ్ళ చెట్లు, అక్కడ అడుగడుగున ముళ్ళ చెట్లు ఉంటాయి, ఇక్కడ ముళ్ళ చెట్లు ఉండవు. మొత్తం గ్రీన్, ఫుల్ గ్రీన్గా ఉండే చాలా అద్భుతంగా ఉంది. అంటే నల్లమల చాలా పెద్దది కదా. పెద్ద నల్లమల ఒక్కొక్క మూల ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట. దాంట్లో పాటుగా చాలా డిఫరెంట్గా ఉంది అడవి. ఇక్కడ చూసారా, ఇక్కడ రిపీటెడ్గా ఇవే చెట్లు కనిపిస్తున్నాయి. మనకి ఎలాంటి చెట్లు అక్కడ తక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అక్కడ మనకి పైన వాటర్ సోర్స్ తక్కువ ఉంటాయి, ఇక్కడ కొంచెం వాటర్ సోర్స్ ఎక్కువ ఉన్నట్టు ఉంది. కాబట్టి చెట్లు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి, వేరే ఉంటాయి ఇక్కడ. ఫ్రెండ్స్, ఈ నల్లమల అడవిలో అన్వేషణకు వెళ్ళిన ప్రతిసారి మాకు ఏదో ఒక విధమైన చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎందువలనంటే అక్కడ అడవి దోమలు కుట్టడం వలన, అలాగే అక్కడ ప్రవహించే అనేక నీటి శలాయాలలోనూ, అలాగే నీటి గుంటల్లోనూ నీటిని తాగటం వలన మాకు ఈ విధమైన హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇది మాకు కామనే, అలవాటైపోయింది. ఈ భైరవకోన పురాతన మార్గాన్ని అన్వేషించి వచ్చి 4 రోజులైనా కానీ నాకు ఉన్న ఈ హెల్త్ ప్రాబ్లం ఇంకా తగ్గలేదు. కానీ ఈ ఆదివారం మళ్ళీ మీరు వీడియో కోసం వెయిట్ చేస్తారనే ఉద్దేశంతో ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. నా హెల్త్ ప్రాబ్లం వలన నా టోన్ కొంచెం మారింది, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. అబ్బా, ఏముంది అసలు ఇది. అబ్బా, ఏముంది.
వావ్, ఇది దీని పేరు ఇది. ఈ చెట్టు గ్రీన్ ఉంటుంది అనమాట. ఇది ఇంకా సమ్మర్ వచ్చిందంటే రాను ఆ బెరడు మొత్తం ఊడిపోతుంది. ఇప్పుడు మొత్తం గ్రీన్, ఫుల్ గ్రీన్ వస్తుంది అనమాట ఈ చెట్టు. చాలా అది బెరడు, అది ఊడిపోయి గ్రీన్ వస్తుంది. చాలా పెద్దగా లావుగా అవుతాయి చెట్లు అవి. సరే ఆకులు మొత్తం రాలిపోయినాయి కదా, లేవు దానికి. చాలా అద్భుతంగా ఉందన్నమాట. స్టార్టింగ్లో ఇది మామూలుగా నడుచుకెళ్ళిపోతామే, ఏం లేదులే క్యాజువల్గానే ఉందనుకున్నాం ఫారెస్ట్. కానీ ముందుకెళ్తున్న కొద్దికి ఆ థిక్గా ఉండి ఫుల్ గ్రీన్గా చాలా బాగుంది. అందుట్లో వాక్ కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి కాన్సన్ట్రేషన్ నేచర్ మీద పెట్టాము. చుట్టుపక్కల ఉన్న చెట్లని అన్నిటినీ చూసుకుంటా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ట్రెక్ టఫ్గా ఉంటే మనం కేర్ఫుల్గా జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది. నేచర్ని అంత ఎంజాయ్ చేయడం కుదరదు. కానీ ప్లెయిన్ వాకే అన్నమాట ఇది. అంటే ఇప్పుడు మనం వెళ్ళే పంచలింగాల కోణం వరకు ఆల్మోస్ట్ ప్లెయిన్గానే ఉంది. అంటే ఎక్కటం దిగటం రాళ్ళు అలాంటివి ఏం లేదు. ఈజీ స్మూత్గా ఉందన్నమాట వాక్. కాబట్టి ఏంటంటే మేము ఎంజాయ్ చేసుకెళ్తున్నాం స్లోగా. చూడండి సూపర్గా ఉంది. ఈ మెయిన్ వే నుంచి మేము డీవిట్ అయ్యి లోపలికి వెళ్తున్నాము. ఎందుకంటే ఇక్కడ స్వామి, ఇక్కడ ఎవరు ఇదివరకు పూజ చేసేవాళ్ళు అంట ఈ కోన్లో. ఆయన ఇక్కడ ఇదేంటి సరే, ఆయన ఏంటంటే ఇక్కడ ఒక భూమి లోపల ఒక దాన్ని ఏంటి గుహల్లో కట్టుకుని ఉన్నారంట ఇదివరకు. ఆ ప్లేస్ చూపిస్తానని అటు తీసుకెళ్ళారు. ఏమంటే ఇదేనా మీరు చెప్పింది? ఏమి భూమి లోపల కట్టుకుని ఉన్నది గొయ్యలు అదేనా? కార్తిక్ ఈ ప్లేస్లో ఉన్నాడంట ఆయన. ఒక స్వామీజీ లాంటి పర్సన్ అనమాట. సార్ మీది ఒక అవునా? దాన్ని క్యాప్చర్ చేశారా? ఎలుగుబంటిదే. మీకు రికార్డ్ అయిందా? మీ ఫోన్లో సౌండ్ రికార్డ్ అయిందా? ఇది ఈ సైడా? వావ్, ఓహో అబ్బో, అడవిలో రహస్య ఒక నిమిషం రహస్య ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఇంతవరకు ఇక్కడ ఇదిగోండి ఆయన వాడిన సంథింగ్ వాటర్ తెచ్చుకుంటాక వంటగా వాడారు దీన్ని. ఇప్పుడు ఉంటలేదండి ఇక్కడ. అదేంటి, అది సమాధిలో ఉంది అది కదా గుడే? కాదు ఆ టైప్ ఉండదు. ఆ పక్కద చూడండి. బుద్ధుడు ఉన్నట్టున్నాడు. బుద్ధుడా? ఈ అడవిలో ఇక్కడ ఉండేవాడు అండి ఇదివరకు? ఒక స్వామినా లేకపోతే గ్రూప్ ఉండేవాళ్ళు ఎవరన్నా? ఇక్కడే పవర్ కరెంట్ ఉండేది కాదు కదండి ఇటు. ఒక స్వామి ఉన్నాడు ఇక్కడ. అగ్నిగుండం చూడండి ఇక్కడ. ఇది అగ్నిగుండం ఇక్కడ. సంవత్సరం అయిందా? ఓకే, ఏమండి మొత్తం వదిలేసి వెళ్ళాడు. ఏమైందంటారు చూడండి. శివలింగం మంచిగా ఉంది అసలు. ఇంత ఇట్లా పవర్ ఎట్లా వచ్చింటది వీడికి? సోలార్ కదా, అన్ని సెట్ చేసి
కార్తీక్ అది సమాధి వెళ్ళే ఉంది తేడా కొడుతుంది. బుద్ధుడేనా? బుద్ధుడే. ఇది ఇట్లా ఇగో చూడు సేమ్ శివుడి పానవటం చూడు కట్టిరు. అర్థమైంది. ఎస్, ఆ టైప్ కట్టిరు. అర్థమైంది. ఇది పానవటము, ఆ, మధ్యల లింగము. గుడి దగ్గరికి పోదాం. అంటే అక్కడ అయితే కొంచెం ఇంకా ఆగిపోదు. అయితే మేము అన్నీ తీసుకెళ్తామంటే ఇలా వెళ్ళినప్పుడు, కానీ వండుకుంటాక మాకు టైం చాలకే వెళ్ళిపోతూ ఉంటాం. ఇంకా అంటే ఆగిపోయాం అనుకోండి ఇరికిపోతాం ఒక చోట. కాబట్టి నైట్ డెస్టినేషన్కి వెళ్ళాలంటే వెళ్ళిపోతాం. వాహో, అందరూ వెళ్ళే కదండి అది. అన్నీ అండి. ఇప్పుడు మనం దగ్గర 5 కిలోమీటర్స్ వచ్చేసాం. ఇంకో 1 కిలోమీటర్ నడిస్తే మనం పంచలింగాల కోన లేదా ఊట్ల అంటే ఊట ఆ టెంపుల్కి వెళ్తున్నాం. ఊట్ల టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాం. కేవలం గుహ చిన్న అంటే కొండకి చిన్న గుహ వెళ్ళే చిక్కి దాంట్లో శివలింగాన్ని పెట్టారనమాట. వావ్, భలే అద్భుతంగా ఉందిగా. పసుపు కలరా పుట్ట. సౌండ్ అనిపిస్తుంది. కార్తీక పౌర్ణమికి పూజలు చేసుకుంటారు. మన సోమవారం నాగుల చవితి మళ్ళీ పుట్టలో పాలు పోస్తారు కదండి. నాగుల చవితి సోమవారం, రెండో సోమవారం నాగుల చవితి. మన సోమవారం అంటే తాడు ఎప్పుడో పోస్తారు మళ్ళీ. మనం దగ్గరికి వచ్చేసాము. ఇదిగోండి, ఇదే పంచలింగాల కోన లేదా ఊట్ల దుర్గం. ఊట్ల దుర్గం అని కూడా అంటారు. చూసారా, పెద్ద ఎత్తైన చెట్టు, మామిడి చెట్టు అయి ఉంటుంది. ఇదిగా ఎంత పెద్ద మామిడి చెట్టు. పైన ఏదో ఉంది. అవునవును, పైన ఏదో ఉంది. అబ్బా, ఆ మర్రి చెట్లు చూడండి అసలు ఏ రేంజ్లో ఉండేవో. మొత్తం ఊడలు ఉండేవి. మొత్తం ఊడలు ఇటు వచ్చినాయి. పెద్ద ఇక్కడ మామిడి చెట్టు చూడండి, 2 ఉండే పెద్దవి. అబ్బా, భలే ఉంది అసలు ఇది కార్తీక్. ఊట్ల దుర్గం. చూడండి, శివలింగం ఏంటంటే ఇక్కడ స్నానం చేసి, దీంట్లో స్నానం చేసి, అబ్బా చూసారా, చూపిస్తానండి చెప్పలు.
పైనుంచి వాటర్ కిందకి పడుతూ ఉంటాయి. చిన్న గుహలో శివలింగం ఉంటుందన్నమాట. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇక్కడ 5 పంచలింగాలు ఉంటాయి, 5 లింగాలు ఉంటాయి అక్కడ ఏరియాలో. ఇవో ఫోర్స్గా కొట్టుకుంటాను అసలు ఇవి ఒకదాని మీద ఒకటి పడి. గుట్ల గుట్లు ఉన్నాయి. దట్టమైన నల్లమల అడవిలో ఒక జలపాతం, దాని క్రింద గుహలో శివలింగం. ప్రకృతి పరమాత్మ మిళితమైన ప్రదేశం. కార్తీక మాసంలో తప్పనిసరిగా చూడవలసిన ఊట్ల దుర్గం లేదా బైరేడు స్వామి గుహ లేదా పంచలింగాల కోన. నల్లమల అడవి అనేది ప్రకృతి సృష్టించిన ఒక మహాద్భుతం. ఈ ప్రాంతంలో అడుగుపెట్టిన ప్రతి వారికి అక్కడ వాతావరణమే ఒక వేద పఠనం. ఈ దట్టమైన కొండల మధ్య గుండా ప్రశాంతంగా ప్రవహించే ఒక నీటి ప్రవాహం ఒక్కసారిగా గంభీరంగా గర్జించి జలపాతంగా క్రిందికి జాలువారుతుంది. ఈ అద్భుత దృశ్యం చూస్తే ప్రకృతి శివతాండవం చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ జలపాతం క్రింద గుహలో ఉన్న సహజ శివలింగం ఈ ప్రదేశానికి ఆధ్యాత్మికతను ప్రసాదించింది. ఈ జలపాతంలోని నీరు నిత్యం శివలింగాన్ని అభిషేకిస్తుండటంతో ఈ దివ్య దృశ్యం చూసిన వారి జన్మధన్యం. చాలా లోతుంది. దేవాలయానికి గంటలు లేకపోయినా ధ్వనించే నీటి నాదమే సహజ ఘంటానాదం లాంటిది. జలపాతం ప్రక్కన మర్రి చెట్లు ఆకాశాన్ని తాకేంత ఎత్తుకు పెరిగి వాటి ఓడలు గాలికి నెమ్మదిగా ఊగుతూ ఈ ప్రదేశానికి మరింత శోభను కలిగించాయి. మర్రి చెట్ల నీడతో, జలపాతపు జల్లుల చల్లదనంతోనూ, పక్షుల కిలకిల రావాలతోనూ ఈ ప్రదేశం పర్యాటకులను మాత్రమే కాదు, ధ్యాన స్థితిలోకి వెళ్లాలనుకునే యోగులను కూడా ఆకర్షిస్తుంది. నల్లమలలో కొన్ని ప్రదేశాలు చూడటానికి మాత్రమే కాదు, అనుభవించడానికి కూడా తప్పకుండా వెళ్లాల్సిందే అని ఇక్కడికి వెళ్ళిన వారికి తెలుస్తుంది. ఇంతకు ఈ ప్రదేశానికి వెళ్ళాలంటే కార్తీక మాసంలోనూ అలాగే మహాశివరాత్రి సందర్భంలోనూ అనుకూలం. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం ఆర్లపడియ గ్రామం నుండి దట్టమైన నల్లమల అడవిలో 4 వాగులు దాటుకుంటూ 6 కిలోమీటర్లు కాలినడకన నడిస్తే మనం ఈ ఊట్ల దుర్గం లేదా పంచలింగాల కోనకు చేరుకుంటాం. ఈ ప్రదేశాన్ని ఊటల దుర్గం అని, ఊటల గుండాలు అని, పంచలింగాలు అని, బైరేడు స్వామి అని పిలుస్తుంటారు. గతంలో ఈ ప్రదేశం నుండి భైరవ్ కోనకు భక్తులు వెళ్ళేవారు. ఆ జర్నీని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓటలు అంటే నిరంతరం పైనుంచి జాలువారే జలధారలు అని, దుర్గం అంటే చేరుకోవటానికి కష్టతరమైన కొండ ప్రాంతం అని అర్థం. బైరేడు స్వామి అంటే శివుని ఉగ్ర రూపమైన వీరభద్రుడు అని అర్థం. ఇక్కడ పంచలింగాలు ఉన్నాయి పైన. తాగా పైన అమ్మవారు ఉన్నారంట. ఇప్పుడు మనం ఆ పైకి వెళ్ళి వాటిని కూడా దర్శించుకున్నాం. కొండకి ఆ పైనుంచి వాటర్ ఫాల్ ఎలా వాలుగా కింద ఉన్న గుండంలోకి దూకుతుందన్నమాట. ఆ పక్కనే వాటర్ ఫాల్కి పక్కనే ఒక చిన్న గుహను చెక్కారన్నమాట. చెక్కి దాంట్లో
శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఎందుకంటే ఇది చాలా పురాతనమైన శివలింగం అన్నమాట. కార్తీక మాసంలో ఇక్కడికి వచ్చి ఈ దేవుని దర్శించడం అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు చాలా అదృష్టంగా భావిస్తారన్నమాట. అలాంటి గొప్ప ప్రదేశంలోకి మనం కార్తీక సోమవారంలో ఇక్కడ ఉన్నాము, దేవుణ్ణి దర్శించుకున్నాము. ఇక్కడ ప్రదేశం మాత్రం చుట్టుపక్కల ప్రదేశం మాత్రం చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఒక పక్కన ఎత్తైన మర్రి చెట్టు, దాని ఓడలు ఈ గుండంలోకి దిగుతూ ఉన్నాయి. అలా ఒక పక్కనేమో మామిడి చెట్లు ఉన్నాయి. మొత్తం నీడగా భలే ఉంది. ఈ పక్కన చూస్తేనేమో పంచలింగాల కోన అనే రీజన్ ఏంటంటే ఇక్కడ ఒక 5 లింగాలు ఈ కొండ ఎత్తునే అక్కడ ప్రతిష్ఠించారు కాబట్టి దీన్ని పంచలింగాల కోన అని కూడా అంటున్నారు. ఆ పైకి వెళ్తే అమ్మవారు కూడా ఉన్నారంట. ఇప్పుడు మనం ఆ పైకి వెళ్ళి పంచలింగాలని అలాగే అమ్మవారిని దర్శించుకుందాం. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఈ పంచలింగాల కోనలో ఇప్పుడు ప్రధానమైన అంటే లింగమైనటువంటి ఈ శివలింగాన్ని చూసాం కదా. ఇది మొదటి శివలింగం. ఇక్కడ నుంచి ముందుకెళ్ళి ఇంకా కతిమ 4 అక్కడ ఉన్న 4 శివలింగాలని చూద్దాం. ఇటు నుంచి కొండ కానుకునే పైకి మెట్లు ఉన్నాయన్నమాట. మనము మెట్ల మార్గం ద్వారా ఇలా పైకి వెళ్తున్నాం. ఇప్పుడు చూసారా, ఒక శివలింగం, రెండవ శివలింగం ఇది. బ్రహ్మసూత్రం కూడా అక్కడ ఉంది ఒకటి. బ్రహ్మసూత్రం ఇది మూడవ శివలింగం. సుమిటి చిన్న కేవ్ ఉంది ఇక్కడ. ఇది ఒక శివలింగమ్మా. ఇక్కడ 2 పైన ఇక్కడ ముందర 4వ శివలింగం దగ్గర నుంచి భైరవ కోనకు గుహ దారి ఉందంట. గుహ ఉంది దాని ఇంకా పైకి వెళ్దాము. 3 శివలింగాలు ఉన్నాయి. ఇప్పుడు 4, 5 ఇంకెక్కడ ఉన్నాయి? 2 అక్కడ ఉన్నాయి పైన. సరే, పంచలింగాల కోన అంటాక రీజన్ అదే అనమాట. 5 శివలింగాల కోన ఇది. చూసారా ఎంత అద్భుతంగా ఉందో. వీటి నుంచి అలా చూస్తుంటే చాలా బాగుంది. చూసారు కదా, మనం ఇప్పుడు గుహలో ఒక శివలింగాన్ని చూసాం. అది పురాతన కాలంలో ఉండొచ్చు. చూసారు, ఇక్కడ ఒక శివలింగాన్ని చూసాం 2, ఇక్కడ ఒక శివలింగాన్ని చూసాం 3. ఇవి చూసుకుంటా ఇంకా పైకి వెళ్తాను అనమాట. నాలుగో శివలింగం. ఓకే, ఇక్కడ నుంచి భైరవ అనుకుందా? ఇంకో శివలింగం ఎక్కడ లోపల ఉందా? ఓకే, ఇంకా అమ్మవారు ఇది భైరవ అనుకుందా అంటున్నారు. ఓకే, ఇక్కడ ఫోన్ నెంబర్ ఎందుకు రాస్తారు? అది ఓహో, అమ్మవారి విగ్రహం అక్కడేనా? కానీ ఇదిగో ఇప్పుడు అడుగు లోపలికి పోతే లోపల
చెక్కినాయి ఇవన్నీ కొత్తవి. కార్తీక్, దీని అసలు పేరు ఊట్లు లోకల్ వాళ్ళు పెంచుకునేది. ఎందుకంటే సహజంగా ఇక్కడ నీరు ఊరి వస్తుంది కాబట్టి ఊట్లు అని పిలుస్తున్నారంట. కాకపోతే ఇవన్నీ ఈ శివలింగాలను ప్రతిష్ఠించి పంచలింగాల కోన అని కూడా పిలుస్తున్నారు. చూడు, ఇది రీసెంట్గా పెట్టింది వెళ్ళే ఉంది అసలు చూస్తుంటే. ఆ నంది కూడా చూడండి, ఇదే మర్రి చెట్టు. మామూలుగా లేదు మర్రి చెట్టు, మొత్తం ఓడలో దిగిపోయినాయి కిందకి. చూసారా ఎంత అద్భుతంగా ఉందో. ఇప్పుడొకే ఉంది, లోపలికి వెళ్తే అమ్మవారు ఉంటారంట, కానీ అందరూ వెళ్ళకూడదు అంటున్నారు వాళ్ళు. చూసారా పైన మర్రి చెట్టు కూడా వావ్ ఎలా కనిపిస్తున్నాయి, అద్భుతంగా ఉండే కదా. ఇక్కడ చూడు, చూసారు కదా, ఇది ఊట్ల దుర్గం అనే ప్లేసు. ఇక్కడ నుంచి అసలైన జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇదే వీడియో అనుకోమాకండి, ఇక్కడ నుంచి మనం పైకి వెళ్తాం స్టార్ట్ చేస్తున్నాం. కొన్ని అద్భుతాలని చూడబోతున్నాం, ఎందుకంటే ఇక్కడ వరకు అందరూ వస్తారు. ఇక్కడ నుంచి మన జర్నీ ఇక పైకి కొండల మీదుగానే ఉంటుంది. 2 రోజుల జర్నీ అనమాట. 2 రోజుల జర్నీ చేసి కొండల్లో మనం భైరవ కోనలో తేలుతాం అనమాట ఇక్కడ దిగించేస్తే. కాబట్టి ఇక్కడ నుంచి ఫుల్ అడ్వెంచరస్. ఇప్పటి వరకు మనం ఎంజాయ్ చేస్తూ వచ్చాము, చాలా ఈజీగా ఆడతా పాడుతూ వచ్చాము. ఇక్కడ నుంచి మన అసలైన జర్నీ బిగించైపోతున్నాం. ఈ పంచలింగాలు చూసిన తర్వాత ఇప్పటి వరకు మనం ఎంతో సుఖంగా ఆడతా పాడతా వచ్చాం. ఇంకా మన రియల్ జర్నీ, మిస్టీరియస్ జర్నీ బిగిన్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఇక్కడి నుంచి పైకి వెళ్తాకే మనం ఈ టూర్ ప్లాన్ చేసింది. ఇది 2 days జర్నీ అనమాట. చూశారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉంది? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం అంటే ఈ పంచలింగాల కోణం నుండి ఈ కొండ మీదుగా అనేక ప్రాంతాలను చూసుకుంటూ దట్టంగా ఉన్న ముళ్ళ పొదల సందుల్లో నుంచి నడుచుకుంటూ అనేక ప్రమాదాలను ఎదుర్కొంటూ భైరవ కోనకు చేరే పురాతన కాలినడక మార్గాన్ని అన్వేషిద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.